శ్రీమాత్రే నమః. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి సంసారసాగరే మగ్నం మాముద్ధర కృపామయే. బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే. మనోభిలషితం దేవీ వరం దేహి నమోస్తుతే. ఈ రోజున మనం వ్యాస మహర్షి నుంచి ఏది ధర్మం, సంసారం నుంచి ఎలా విముక్తులు కావాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. వ్యాస మహర్షి అమ్మ కథలను చెబుతూ ఉండగా వాటిని వింటున్న జనమేజయ మహారాజుకు ఒక పెద్ద సందేహం వచ్చి ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఈ సంసారమంతా ఒక పెద్ద పాపకూపం. దీని బంధనాల నుంచి ఎవడూ కూడా తప్పించుకోలేడు. అందుకే కొంతమంది దేవతల చరిత్ర చూసినప్పుడు వారు కూడా ధర్మం తప్పి నడుచుకున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో కూడా అందరూ ధర్మం తప్పారు. అందులో పాల్గొన్న వారందరూ మహాత్ములే. వారందరికీ అసారతాం విజానంతః సంసారస్య సుమేధసః. సంసార సారము లేనిది అని తెలుసు, అయినా కూడా అందరూ ధర్మం తప్పి నడుచుకున్నారు. ఇలా తప్పుగా నడుచుకున్న మహాత్ముల కథలు వినగానే ధర్మం మీదే సందేహం కలుగుతుంది. ధర్మాన్ని ఆచరించాలనే ఆసక్తి పోతుంది. అందుచేత అసలు ధర్మం అంటే ఏమిటో చెప్పు, దాని స్థితిగతులు ఎలా ఉంటాయో చెప్పు, దాని ప్రమాణం ఎలా ఉంటుందో చెప్పు. జీవుడు పాపరూపమైన ఈ సంసార బంధనాల నుంచి ఎలా విముక్తుడవుతాడు? ఒక ఆప్తుడి మాటను తెలుసుకొని ఇది ప్రమాణం అనుకుంటే అసలు ఆప్తుడనే వాడెవడు? దేహాన్ని ధరించిన ప్రతివాడు అన్ని విధాలుగానూ విషయాసక్తుడై ఉన్నాడు. భోగాలు అనుభవించాలనే వాడికే రాగం ఉంటుంది. రాగో ద్వేషో భవేన్నూనం అర్థనాశాద సంశయం ద్వేషాదసత్యవచనం వక్తవ్యం స్వార్థసిద్ధయే. ద్వేషాదసత్యవచనం వక్తవ్యం స్వార్థసిద్ధయే. రాగం వల్లనే ద్వేషం పుడుతుంది. ఒకరి యందు రాగం ఉంది అంటే మరొకరి యందు ద్వేషం ఉన్నట్లే కదా. తన ప్రయోజనం కనుక దెబ్బతింటే కొందరి యందు రాగం పుడుతుంది, మరికొందరి యందు ద్వేషం పుడుతుంది. ద్వేషం వల్ల అబద్ధాలు ఆడటం జరుగుతుంది. స్వార్థం కోసం అలా అబద్ధాలు ఆడటం తప్పనిసరి అయిపోతుంది. ఇది కొంతమంది దేవతలు, మహాత్ములు తప్పుగా నడుచుకోవటానికి గల కారణం. ధర్మస్య ప్రథమః పాదః సత్యమేతత్ శ్రుతేర్వచః ద్వితీయస్తు తథా శౌచం దయాపాదస్ తృతీయకః. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయని చెప్పింది వేదం. వాటిలో మొదటి పాదం సత్యము, రెండవది శౌచము, మూడవది దయ, నాలుగవది దానం. ధర్మహీనం కృతం కర్మ కథం తత్ఫలదం భవేత్ ధర్మే స్థిరా మతి క్వాపి న కస్యాపి ప్రతీయతే. ఈ 4 లేకపోతే ధర్మమే నిలవదు. అలాంటి ధర్మాన్ని విడిచిపెట్టి చేసిన కర్మ ఫలాన్ని ఇవ్వదు. ధర్మానికి ఇంత ప్రాధాన్యం ఉంది. ఎవడికి కూడా ధర్మాన్ని ఆచరించాలనే ఒక పట్టుదల లేదు.
ఒక ధ్యాస లేదు, ఒక స్థిరమైన ఆసక్తి లేదు, ఉన్నట్టు కనిపించటమూ లేదు. ఉదాహరణకు బలిచక్రవర్తిని తీసుకుంటే ఆయన ఒక మహాదాత, మహాత్ముడు కూడా. అలాంటి బలిని మహావిష్ణువు పాతాళలోకానికి పంపాడు కదా. వీరిలో ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు చెప్పు అని తనకు గల పెద్ద సందేహాన్ని అడిగాడు జనమేజయుడు. అప్పుడు వ్యాసమహర్షిల ఒక పెద్ద సమాధానాన్ని చెప్పాడు. నాయన, బలిచక్రవర్తే గొప్పవాడు, అతడే ఉత్తముడు. అందుకే మహావిష్ణువు బలి ఇంటిని కాపలా కాసే ద్వారపాలకుడు అయ్యాడు కదా. నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగా సకల ధర్మాలకు సత్యమే మూలం. అయితే సత్యాన్ని పాటించటం దేహాన్ని ధరించిన వారికి చాలా కష్టం. నీటి కాకి ప్రతి తీర్థంలోనూ మునుగుతుంది, అయినా దానికి ఏ ప్రయోజనము కలగదు. అలాగే సత్యం మాట్లాడకుండా ప్రతి తీర్థంలోనూ మునిగినా ఏ ప్రయోజనము ఉండదు. సత్యం మాట్లాడకుండా దక్షిణలు ఎంత ఎక్కువగా ఇచ్చి యజ్ఞయాగాలు చేసినా ఫలం రాదు. సత్యం మాట్లాడకుండా యుద్ధాలు చేసి, మోసాలు చేసి, రకరకాల మార్గాలతో ధనం సంపాదించి దాన ధర్మాలు చేసినా ఫలం రాదు. వీరందరూ సత్యాన్ని మాట్లాడి ఆచరించిన వారికన్నా గొప్పవారు. సత్వగుణం, రజోగుణం, తమో గుణం అనే 3 గుణాలతో కూడిన మాయ ఎంతో బలమైనది. అది బహురూపాలు గలది. మాయతోనే విశ్వమంతా సృష్టించబడింది. మాయతోనే విశ్వమంతా నిండి ఉంది. ఈ కారణంగానే సత్యం మోసంగా కనిపిస్తుంది, మోసం సత్యంగా కనిపిస్తుంది. అందువల్ల సంసార సముద్రంలో మునిగిన వారు సత్యధర్మాలను పాటించడం చాలా కష్టం. విశ్వం 3 గుణాలతో కలిసి రచించబడింది కాబట్టి ఇది దైవధర్మము అని తెలుసుకోవాలి. అయితే సత్యాన్ని ఎవరు సాధిస్తారు అంటే వైకానసాచ్యమునయో నిస్సంగ నిష్ప్రతిగ్రహ సత్యయుక్త భవంత్యత్ర వీతరాగగతతృషః. వైకానస మహర్షులు ఎలాంటి సంగము లేనివారు, ఏ పదార్థాన్ని దానంగా పుచ్చుకోనివారు, సత్యాన్ని ఆశ్రయించి ఉన్నవారు, అభిమానాన్ని మోహాన్ని విడిచిపెట్టినవారు, ఆశలను రాగాలను విడిచిపెట్టినవారు, జితేంద్రియులు మహామునులు మాత్రమే సత్యధర్మాలు పాటిస్తారు. అందుకే మహాత్ములను ఆశ్రయించాలి. మహాత్ములను ఆశ్రయిస్తే సత్యధర్మాలను పాటించి పాపాలు పోగొట్టుకుంటారు. మాయను తెలుసుకొని బయటపడి తరిస్తారు. మానవుడు సద్గురువును మహాత్ములను ఆశ్రయించకపోతే అనేక రంగుల మాయతో కప్పబడిన ఈ సముద్రాన్ని దాటలేడు. ఇందులో గిరిగిరా తిరుగుతూనే ఉంటాడు. సంసారి కావటం వల్ల మోసం తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. దానివల్ల తప్పనిసరిగా పాపం వస్తుంది. మానవ దేహం ధరించి మాయ చేత మోహించబడిన వారికి ధర్మం పట్ల ఆసక్తి ఉండదు. మనస్సు ఇంద్రియాల వెంటే పరుగులు తీస్తూ ఉంటుంది. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే గుణాలు ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది మంచి పని, ఇది చెడు పని అని తెలియకుండా చేస్తాయి. దీనికి తోడు డబ్బు రాగానే నా అంతటి వాడు లేడు అనే గర్వం ఒకటి పెరిగిపోతుంది. దాంతో ఆశ, తృష్ణ, దైన్యము, దంభము, అసూయ మొదలైనవన్నీ పుట్టుకొస్తాయి. వీటన్నిటికీ మూలం మోహమే. ఇలాంటి దుర్గుణాలన్నీ పుట్టుకొని వస్తుంటే సంసారి వీటి నుంచి బయటపడలేడు. వీటికి వసుడై క్రమక్రమంగా పతనమైపోతూ ఉంటాడు. కనుక మనస్సు పరిశుద్ధం కావాలి. న్యాయంగా ధనాన్ని సంపాదించాలి. అరిషడ్వర్గాన్ని జయించాలి.
లేకపోతే చేసిన పనికి ప్రయోజనం ఉండదు, అంతా వృథా అవుతుంది. అందుకే పండితులు ఇలా చెప్తారు, ఏ పనైనా చెయ్యాలి అనుకునేవాడికి వాడి దేహం పవిత్రంగా ఉండాలి, వాడి ధనం పవిత్రంగా ఉండాలి. అంటే అది న్యాయంగా సంపాదించినదై ఉండాలి. వాటితో పనిని చేయించేవాడు కూడా పవిత్రంగా ఉండాలి. అప్పుడే వాడు చేసిన పనికి ఫలం లభిస్తుంది, లేకపోతే విపరీత ఫలం లభిస్తుంది. తనకు అభివృద్ధి కలగాలని, శత్రువులకు కీడు కలగాలని కోరుకునేవారు తమలోని గుణాలను పరిశీలించుకుంటూ పవిత్రులుగా ఉండాలి. అప్పుడు వారు చేసిన కర్మకు ప్రయోజనం లభిస్తుంది. దేశము, కాలము, క్రియ, ద్రవ్యము చేసేవాడు, చేయించేవాడు మంత్రాలు పవిత్రంగా ఉండాలి. అప్పుడే చేసిన కర్మకు లేదా యజ్ఞానికి సంపూర్ణంగా ఫలం దక్కుతుంది. ఇక రకరకాల జీవుల మధ్య విరోధం ఎందుకు వస్తుంది అంటే 3 గుణాల వల్ల జీవులు పుట్టారు కనుక విరోధం వస్తుంది. అలాగే సంసారంలో జీవుడెందుకు అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు అంటే అహంకారం నుంచే సంసారం పుట్టింది కనుక సంసారంలో రాగం లేనివాడు పుట్టడు. అందరూ రాగద్వేషాలతోనే ఉంటారు. అన్ని యుగాలోని వారి అలాగే ఉంటారు, అన్ని యుగాలలో కూడా. అయితే ఏ యుగంలో అయినా ఒక ధర్మాత్ముడు పుట్టాడంటే దానికి పూర్వజన్మలో గొప్ప పుణ్యం చేసుకోవటమే కారణం. సజ్జనులకు ఎప్పుడైనా ఎక్కడైనా సత్యయుగంగానే ఉంటుంది, మధ్యములకు మధ్యయుగంగానే ఉంటుంది, చెడ్డవాళ్ళకి ఎప్పుడు కలియుగంగానే ఉంటుంది. కనుక ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయాలి, మంచి విషయాలే మాట్లాడాలి, మంచి పనులే చేయాలి, మహాత్ములను ఆశ్రయించాలి. అప్పుడే సంసార బంధనం నుంచి విముక్తులు కావటం జరుగుతుంది. మాయను దాటగలిగే దారి కనిపిస్తుంది, శక్తి లభిస్తుంది. ఇదే గురురూపిణి అయినటువంటి జగన్మాత అందరికీ బోధించిన ఉపదేశము అని చెప్పాడు వ్యాస భగవానుడు. అందుచేత అందరూ ఈ ఉపదేశాన్ని అందుకొని ఆచరించి తరించండి. అమ్మ మిమ్మల్ని పూర్ణంగా అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః.